లూయిస్ బ్రెయిలీ గారికి సంబంధించినటువంటి జయంతి కార్యక్రమం సందర్భంగా అందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ వేదికను అలంకరించినటువంటి మా యొక్క మారెప్ప గారు, అంటే ఈయన ఒక రకంగా మాకు ఇక్కడ ఈయన కూడా లూయిస్ బ్రెయిలీ ఇక్కడ, ఎందుకంటే జాబ్ సంపాదించి స్టేట్ బ్యాంక్ లోనే ఈ రోజు అత్యున్నతమైన స్థాయిలో ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఇంతకంటే అత్యున్నతమైన స్థాయికి మనం చేరుకోవాలని నేను మనస్ఫూర్తిగా కూడా భావిస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర వికలాంగుల మా యొక్క గౌరవాధ్యక్షులైనటువంటి ఆల్ఫ్రెడ్ గారు, అదేవిధంగా ఇక్కడికి ఈ వేదికకి విచ్చేసినటువంటి మేడం గారికి, మరి నాతోటి స్టాఫ్, అంటే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కి, భవితకు సంబంధించినటువంటి స్కూల్ అందరికి కూడా నా యొక్క అభినందనలు. ముఖ్యంగా లూయిస్ బ్రెయిలీ గారి గురించి నేను ఏదైతే అంటే మాకు తెలిసినది ప్రతిదీ క్షుణ్ణంగా ఇప్పుడు మన మేడం గారు పిన్ టు పిన్ కూడా మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. వాస్తవానికి లూయిస్ బ్రెయిలీ గారు ఆ స్కూల్కి జాయిన్ అయ్యేటప్పటికి ఎటువంటి అంటే అందులకు సంబంధించినటువంటి ఒక లిపి, ఇప్పుడు ఉదాహరణకి మనకి ఇక్కడ ABCD అనే వాటి ఆర్టికల్స్ ఉంటాయి ఇక్కడ. అలాంటి ఆర్టికల్స్ చూసి మనం ఇది A ఇది B ఇట్లాంటి ఇవి ఉన్నాయని చెప్పి మనం తెలుసుకోగలము. కానీ అందులోకి మాత్రం అప్పటి వరకు వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఒక ఇది లేదనమాట. అప్పుడు ఆయనకు వచ్చినటువంటి ఆలోచన ఆ మేకుల ద్వారా ఏ అంటే ఇలా ఉంటది, బి అంటే ఇలా ఉంటది, ఆ అంటే ఇలా ఉంటది, అమ్మహ అంటే ఇలా ఉంటది అనేటువంటి ఒక లిపిని కనిపెట్టినటువంటి మేధావి ప్రపంచంలోనే ఈరోజు అందులో అత్యున్నతమైనటువంటి అన్ని రంగాల్లో కూడా రాణిస్తున్నారంటే ఈ రోజు ఆయనే దానికి అతి పెద్ద యొక్క మార్గదర్శకుడు. ఆయన ఆ రోజు లూయిస్ బ్రెయిలీ గారు ఆ లిపిని ఒకవేళ కనిపెట్టినట్లుంటే ఈ రోజు అందుల జీవితాలు ఇంత అడ్వాంటేజ్డ్ గా కూడా ఉండేటివి కాదు. కాబట్టి మేమంతా దీన్ని చూసి గర్విస్తున్నాము. ఇంకో మాట, అతి త్వరలోనే అంటే మనం గతంలో అనుకున్నాము, మా మారెప్ప గారు, మా ఆల్ఫ్రెడ్ గారు, మేమంతా బ్రెయిలీకి సంబంధించినటువంటి ఒక స్టాచ్యూ కూడా ఇక్కడ మన ఎమ్మెనూరులో ఏర్పాటు చేయాలని, దానికి సంబంధించి మనకి ఎద్దుల మార్కెట్ టు మైనార్టీ కాలనీకి వెళ్ళేటువంటి రూట్ లో మనకి మన యొక్క ఎమ్మెనూరుకు సంబంధించినటువంటి మున్సిపాలిటీ ఇచ్చినటువంటి 5 సెంట్లకు స్థలం ఉంది. అందులో కూడా ఆయన యొక్క విగ్రహాన్ని కూడా మేము అతి త్వరలో ఇచ్చేయాలని అనుకుంటున్నాము. దీనికి మీ అందరి యొక్క సహకారాలు కూడా కావాలి. ఈ వేదిక మీద నుంచే ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడానికి మేమంతా ఇదైతున్నాము. ఈ వేదికకి నన్ను ఆహ్వానించినటువంటి ఈ స్కూల్ కి సంబంధించినటువంటి స్టాఫ్ కి నా యొక్క ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను.